జనసేన తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? మా వంగ గీత గెలుస్తుంది. ఆవిడ మాకు మేలు చేసింది కాబట్టి ఆవిడ గెలుస్తుంది. పుల్లి మెజార్టీతో వస్తుంది. ఆవిడ చేసింది మేలు ఇల్లు ఇచ్చింది. మా ఏది అడిగితే అది చేసింది. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. ఆడేం చేస్తాడు? సినిమాలు తీసుకునేవాడు. వాళ్ళని ఎక్స్ మెజార్టీ కాదు, ఆడికి అసలు ఓట్లు వస్తే నేను చూసుకోవాలంతే. ఆడేం చూస్తాడు అంతే. ఆడు చూసేది ఏమీ లేదు. గెలిచింది మామకాయ పెట్టి ముందు చెప్పుకునే వాళ్ళు కొవ్వులు అలాగే ఉంటాయి. తర్వాత ఏం చేయరు. ఇప్పుడే వచ్చాడు. ఎప్పుడు ముందు ఎక్కడ వేసాడు కదా, వేసింది గెలిచాడా? గెలడు. ఇక్కడ ఎందుకు గెలుతాడు? మా జగన్ మా ఉండగా ఎవరు గెలడానికి లేదు. గెలదు కట్టాను అంతే. మాకు బోల్ మేలు చేశాడు అన్న. ఆయన చేసిన మా పిల్లలకి అమ్మఒడి వేసాడు. మా అత్తగారికి 18,000 వేసాడు. మా చేసిన మా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. మా అన్నయ్య అన్నీ చేశాడు. చేసింది అన్నీ చేశాడు కాబట్టి మా అన్నకే ఓటు. చాలా బాగుంటుంది. ఆవిడ ఏది మనం చేసింది ఏదన్నా చిన్న కొవ్వురు పంపితే చాలు. ఏదన్నా కష్టంలో ఉన్నానంటే వస్తుంది ప్రతిదానికి. పవన్ కళ్యాణ్ ఆడేంటి ఆడేవాడ మాకు తెలీదు. మరి ఇక్కడ ఎందుకని అంత మరి ఇక్కడ ఎక్కువ లక్ష మెజార్టీ అంటున్నాడు. అలా అంటారు మనుషులు ఎన్నో అనుకుంటే ఇప్పుడు మనం ఎన్నో ఊహించుకుంటాం. అవన్నీ జరుగుతాయా? ఏది జరగదు. ఆయన నమ్ముతున్నాడుగా వస్తాయని నమ్మకం ఉంది. మా మెజారిటీ మా వంగ గీత వస్తుంది కాబట్టి మాకు నమ్మకం ఉంది. మేము వేస్తాం కాబట్టి. పవన్ కళ్యాణ్ వంగ గీత మీద 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తారని చెప్తున్నారు. 2,50,000 అయితే 1,00,000 ఎలా వచ్చేస్తుందండి ఆయనకి? ముగ్గురు పంచుకుంటేనే నా వైపే మొత్తం అని పిఠాపురం అంతా అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకో 4 పెళ్లిళ్ళు చేసుకోమాను అంతా నాదంటే వస్తుంది. ఇంకో 4 పెళ్లిళ్ళు చేసుకుంటే వస్తుంది. ఏంటంటే పావన ఎవడు గొప్ప? వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య ఉండి ఎలక్షన్లో ఉండి అమ్ముకుంది కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్లోకి రారా సిగ్గుపడిపోయి అందులో ఉంటున్నాడు. లేకపోతే ఈ పావన వెనకాల 10 మంది ఉన్నారు. ఎందుకు రావట్లేదు సిగ్గేసి? పావన్ అంటే పాతాళంలో అట్లా దొక్కేస్తాడంట. పావన్ జగన్ రెడ్డి అయ్యేనటి మాటలు. సంస్కారం ఉన్నవాడు అయితే ఓటు అడుక్కుని సవ్యంగా సందర్భంగా ఉండి అమ్మ ఓట్లేయండి ఎవరి పాలన బాగుంటే వాళ్ళకే అని అడుక్కుంటే ఇంకో 2 ఓట్లు వేస్తారు. జగన్ రెడ్డి నువ్వు ఎవరికో అమ్ముడైపో దత్తపుత్రులా కూకుని నీకు ఓట్లు కావాలి. ఇక్కడ ఓట్లు ఎవడ 3 ఓట్లు వేస్తున్నారు. మొన్న ఇక్కడ 3 రోజులు వచ్చారు పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చి ఎక్కడున్నాడు? మా దగ్గరకు వచ్చాడు. మమ్మల్ని చూడడానికి పాపారు వచ్చి ఇల్లు తీసుకుని మా ఊరు వచ్చాడు. ఏ ఊరు వచ్చాడు? పవన్ ఏ ఊరు వచ్చాడు? గిరజాలు ఊపుకుంటే సరిపోయిందండి. ఒక్క అవకాశం అని అడుగుతున్నాడు ఆయన. ఒక్క అవకాశం ఇంకో 4 పెళ్లి చేసుకోమని ఆయన వస్తారు. ఒక అవకాశం ముగ్గురు అయిపోయారు కదా, పోయి ఇంకొక అవకాశం ఇంగ్లీష్ దాన్ని తీసుకోమని. అదేనండి వంగ గీత గారి ప్రచారం జరుగుతుంది ఇక్కడ. వంగ గీత ప్రసారం కాదండి. ఎన్నోసార్లు వంగ గీత ఎమ్మెల్యే చేశారు, మరి ఎంపీ చేశారు. ఇప్పుడు 30 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నాడు. ఆవిడ ఏ పార్టీలో దూకితే ఆ పార్టీయే వస్తుంది. అంతేగాని గిరిజలతాలు ఊపుకుంటాయి ఎందుకండి? వంగ ఇప్పుడు మమ్మల్ని చూసాడా? ఆయన వస్తాడు. ఏరియా అంతా తిరుగుతుంది వంగ గీత. ఎక్కడ మన పిఠాపురం నియోజకవర్గం ఎన్ని ఊళ్ళు ఉన్నాయి అన్నీ తిరుగుతుంది. ఆయన తిరగమని వచ్చి నేను 5 రోజుల పిఠాపురాన్ని ఉన్నాను బాగోళ్ళు ఎట్టుకుని అని చెప్పుకొస్తున్నాడా? కిరా కట్టుకుని డబ్బులు ఇచ్చుకుని ఊరెళ్తా ఉండమను. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చిందండి? మీ పిఠాపురం వాళ్ళు పిలిస్తే వచ్చారు నేను అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. పిఠాపురం వాళ్ళు పిలిచారు, పీకనకు పిలిచారు. వర్మ గారు పీకినిచ్చాడటి, కుమ్ముకోడటే, సన్నాతి కడేసి పారేశారు. ఇంకా ఆయన సిగ్గు లేదండి బాబు. ఇన్ని మాట్లాడతారు, సిగ్గు లేదు. పిఠాపురంలో వైసీపీ తరఫున వంగ గీత గారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందండి? మరి వంగ గీత గారే గెలుస్తారు. ఎందుకంటే వైఎస్ జగన్ అభివృద్ధి చేశాడు. స్కూళ్ళు అవిని సంక్షేమ పథకాలు అన్నీ ప్రతి పేదవాడికి అందాయి కాబట్టి మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు జగన్ గారు రానేను దించేస్తాడు పవన్ కళ్యాణ్ ఏంటండి బాబు? వాళ్ళు తెలుగుదేశంకి ఇతను గెలిచి వాళ్ళకి అప్పచెప్పేసి ఇతను వెళ్ళిపోతాడు. ఇతనే మనకు అందుబాటులో ఉండరు. వంగ గీత గారు అయితే మాకు ప్రతిదీ అందుబాటులో ఆవిడ ఉంటుంది కాబట్టి మాకు చాలా సేవలు చేసింది కాబట్టి ఆవిడే మాకు మళ్ళీ గెలుస్తుంది. మాకు ఏ సమస్య వచ్చినా ఆవిడే మాకు తీరుస్తుంది. ఇతనేమో ఇక్కడ ఉండడం చేయడు కాబట్టి ఇతనికి గెలుస్తాడని మేము అనుకోవట్లేదు. మేము వెయ్యం కూడాను వంగ గీత మేడంకే వేస్తాం మేము. వంగ గీత వీళ్ళిద్దరిలో ఎవరో గెలవాలనుకుంటున్నాను నువ్వు? వంగ గీత ఎందుకని వంగ గీత గారు గెలవాలి? ఇంకా ఊళ్ళో ఉంది కనుక దగ్గరలో ఉంది కనుక వంగ గీత గెలిస్తే
అంటే మాకు అందట్లు కొంచెం చెప్తాను ఎక్కడో ఉంటాడు మరి 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 పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటాడు మొత్తం మరి దగ్గరలో ఉందా మాకు కాకినాడకి ఇక ఊరికి. వైసీపీ తరఫున వంగ గీత గారు జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటున్నారు కదా, ఇక్కడ పోటీ చేస్తున్నారు పిఠాపురంలో, ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు వంగ గీత గారు అయితే ముందు చేశారు తమ్ముడు, చాలా పనులు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు. ఇక్కడ 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తా అంటున్నారు. సీన్ లేదు తమ్ముడు అంతా. అతను రాజకీయం తరఫున చాలా చెప్తాడు, అది రాజకీయం తమ్ముడు, సినిమా ఆట కాదు తమ్ముడు, కబడ్డీలో ఆడేస్తానంటేనే సినిమా కాదు అది రాజకీయం తమ్ముడు. కొంచెం కొంచెం అనుభవాలు ఉండాలి కదా, ఇవిడికి బోళ్ళు ఉన్నాయి వంగ గీత గారికి. అతనికి ఏమంతముడు ఏదో 4 సినిమా పాటలు పాడేసుకుంటే అయిపోద్ది అనుకుంటాడు అంతే. మరి జనసేన టీడీపీ బీజేపీ అందరూ కలిసి వస్తాం రానే పందులు ఎన్నో వస్తాయి గుంపుగాను, సింహం అది సింగిల్ గానే వస్తుంది. అంత నమ్మకం అంత అభిమానం ఏంటి? నాకెందుకో తమ్ముడు, నాకెందుకంటే మా నాన్నగారిని చంద్రబాబు నాయుడు అయ్యమ్మలో పెన్షన్ పెట్టాను, అస్సలు ఎవరు పట్టించుకోలేదు. మరి ఇలా జగన్ ఎక్కారో లేదో తెలదాం, వెంటనే వచ్చేసింది మాకు పెన్షన్. నాకు అందుకని అప్పటి నుంచి అభిమానం. నాకు ఉన్న వాళ్ళ కన్నా ఎక్కువ నాకు చాలా పిచ్చి. వైసీపీ తరఫున వంగ గీత గారు, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ మా గీత గారు వస్తే బాగుంటుంది. గీత ముందు మంచి పనులు చేసిందండి, అన్నీ మంచి పనులు చేసింది. మాకు ఏ ఎమ్మెల్యే వచ్చినా మాకు ఇళ్ళ మీద ఉండేదండి ఒయ్యరు పెద్దలైన. ఏ ఎమ్మెల్యే 20-30 సంవత్సరాలు బట్టి మేము ఏ ఎమ్మెల్యేగా తీయలేదు. గీత గారు పదవిలో రాకుండా అలా అయింది, ఇచ్చింది 6 లక్షలు ఎట్టి మొన్న తీయించింది పదవి లేకుండాను. పదవి లేకపోయినా శానే చేసింది ఆవిడ గీత అయితేని. ఈ కళ్యాణ్ గారు గెలుస్తాడు, ఏం చేస్తాడు ఇక్కడ మాకు? ముందు ఏం చేశాడు? ముందే అన్న పదవిలో ఉన్నాడా? ముందే ఎవరికన్నా ఏమన్నా చేశాడా? మరి ఇప్పుడు జగన్ వచ్చాడు, ఈ 5 సంవత్సరాలకి అందరూ తిన్నారు. పిల్లలకి వేసాడు, ఆటోలకి వేసాడు, కంసాలోళ్ళకి, మంగళోళ్ళకి, సాకలోళ్ళకి, అందరికీ వేసాడు, అందరూ తిన్నవాళ్ళే. ఇప్పుడు ఎవరు కూడా మేము తినలేదు అన్నవాళ్ళు మడిసి మొడ్డకు పుడితే ఈసారికి విశ్వాసం ఉన్నవాళ్ళు అయితే జగన్ కోటేయాలి మళ్ళాను. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి జగన్ గారిని దించేస్తాను ఎవడో ఆడ ఆ సినిమా కాదు. సినిమా అయితే సినిమాలో నేను కొమరం పుల్ని, నేను లాపుల్ని అని మీసాలు తిప్పనాకు ఇది పదవి, ఇది రాజకీయం. ఇది రాజకీయంలోనూ పైన ఉన్నాడు తిప్పితే కుదరదు. సినిమా షూటింగ్ అది. ఎవడాడు గెలడు, 1,00,000 మెజారిటీలో గెలిచినాడు మేము చూస్తాం. పిఠాపురం మండలంలో అటు గెలిస్తే అప్పుడు చూసుకోవచ్చు, గెలడు కదా. ప్రజలంతా అభిమానము జగనే. ఆడేంటంటే ఆడు పొగరు అలాగ తిడతాడు. ఆడు నేను గెలలేనన్నా కూడా ఏమన్నా అంటాడు. ఆడు 4వ భార్య ఎవడో జగన్, ఈడే భార్య అవుతాడు ఆయనకి, ఈడే అవుతాడు భార్య. ఆడు 3 చేసుకున్నాడు పెళ్ళిళ్ళు. 4వ ఈయనకి ఒక పెళ్ళం ఉంది కదా, 2వ పెళ్ళం కింద ఉంటాడు జగన్కి. ఆడు రాజకీయంలో ఉన్నాడు కనుక రాజకీయమే మాట్లాడుకోవాలాడు. నాకు ఓటు వేయండి అమ్మా, నేను ఇది చేస్తాను అది చేస్తాను అలా కానీ ఈయన తిట్టినాక సరిపోడాడు. జగన్ తిట్టినా కళ్యాణ్ గారు సరిపోడు. ఎవడ కంపెనీలు తీసుకొస్తాడు? సినిమా ఏవో పెట్టుకోవచ్చు, ఆడెవ్వడో ఏం చేయలేడు.